నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో సంస్కార్ స్కూల్ బాయిన్సావారి వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ముధోల్ నియోజకవర్గం శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, మన ఆచార సాంప్రదాయాలకు అనుకూలంగా నడుచుకోవాలని తెలియజేశారు. మోటివేషనల్ స్పీకర్ తిరునగరి శ్రీధర్ మాట్లాడుతూ, విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఎదగాలంటే చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని తెలియజేశారు. అయితే నాకు ఏ ఉద్యోగం వస్తుందో చూసి తెలుసోదమ్మా. సైన్స్ చదివితే డాక్టర్ అవుతావు, మ్యాథ్స్ చదివితే ఇంజనీర్ అవుతావు. కానీ నువ్వు ఎప్పటిలాగా మొబైల్ ఫోన్ చూస్తుంటే భవిష్యత్తులో లాలీ లాలీ అంటూ ఇంట్లోనే ఉండాల్సిందే తల్లి. అవును, సోదరులు చెప్పినంత నిజమే. నేను మారితే నా భవిష్యత్తు కూడా మారుతుంది. ఎప్పుడైనా సార్లను కానీ టీచర్స్ కానీ తక్కువ చేశారనుకోండి, వాళ్ళ పిల్లల లోపల ఫీడ్ అయిపోతుంది. ఈ సార్లు ఏంది, మా మమ్మీ డాడీతో నేను ఇంటికి పోయి ఒక్క ఫోన్ చేపిస్తే వాళ్ళు కథం భయపడతారు. ఆ భావన కనుక కలిగింది అంటే, ఆ రెస్పెక్ట్ అనేది పోయింది అంటే, పిల్లలు వాళ్ళతో కూడా ఆడుకుంటారు. ఈ మధ్యకాలంలో అదే జరుగుతుంది. ఊరుకోవే తల్లి, ఇప్పుడే చెబుతా. నీకే కాదు, ఊరంతా నన్నైనా చదువుతా. మరి నువ్వు నమ్మకపోతే మా ఎమ్మెల్యే గారిని అడుగు. ఈ ముధోల్ నియోజకవర్గంలో మొదటిసారిగా కాషాయం జెండా ఎగురుతుందని రామారావు పటేల్ గారి సేవా కార్యక్రమాలు, ఉచిత కోచింగ్ సెంటర్లు, అన్నదాన కార్యక్రమాలు, ఉచిత మంచినీటి సరఫరా చూసి 10 సంవత్సరాల క్రితమే చెప్పానే తల్లి. అప్పట్లో నన్ను నమ్మలేదమ్మా, కానీ నేను చూసావుగా, అదే నిజమైంది. అవునా? ఇంకా నమ్మకపోతే ఇక్కడ కూర్చున్న వంటి మన సైకాలజిస్ట్ శ్రీహరి సార్ గారిని అడుగు. 4 సంవత్సరాల క్రితమే చెప్పా, నువ్వు గనక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు దక్కించుకుంటావని. నిజమైందా కాదా తల్లి? అవునా సార్? ఇంకా చెప్పాలా, ఈ సంస్కార్ పాఠశాల ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతుందని, అందులో చదువుకున్న వందల మంది విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉంటారని, ఈ పాఠశాలలో అడ్మిషన్స్ దొరకాలంటే నెల తరబడి వేచి చూడాల్సి వస్తుంది తల్లి. కుర్రో కుర్రు. అవునా, ఇదంతా జరగబోతుందా? ఓహో ఓహో, నమ్మరా, వేచి చూడు తల్లి. అయితే నాకు ఏ ఉద్యోగం వస్తుందో చూసి చెప్పు సోదమ్మా. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి. ఆయన కొడుకు 12th పాస్ అయిండు అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ అంటే మా రాష్ట్రాల 12th పాస్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆయన నాయన అని అడిగిండు. వచ్చింది డాడీ, ఎంత పర్సెంట్ వచ్చిందంటే 51% వచ్చింది అని చెప్తాడు. నవ్విండు. నవ్వి ఆయనతో ఇంకొక ఫ్రెండ్ ఉందా, ఆ ఫ్రెండ్ అడిగిండు, నువ్వు ఎవరంటే నేను